హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ నేను యమ్మీ అండ్ డెలిషియస్ పాస్తా అయితే షేర్ చేసుకుంటున్నా. మీరు నాతో పాటు చూసేయండి. ఫస్ట్ ఇక్కడ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేయాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు పాస్తా అనేది వేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డ కట్టిపోతాయి. ఇలా నేను ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే గడ్డ కట్టిపోతాయి. ఇప్పుడు అప్పుడప్పుడు కలుపుతూ ఉండి 50% మట్టుకే ఉడకాలండి. 50% ఉడికిన తర్వాత మేము స్ట్రెయిన్ చేసుకోవాలండి. అలాగే పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ వేడిగా ఉండడం వల్ల పాస్తా అనేది ఉడికిపోయి గడ్డ కట్టిపోయి పాస్తా అనేది విరిగిపోతుంది. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల పాస్తా అనేది పొడి పొడిగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, అలాగే పాప్కార్న్, కొంచెం కొత్తిమీర అయితే తీసుకోవాలి. నూనె వేసుకొని బాగా వేడెక్కినప్పుడు కొంచెం ఫస్ట్ ఎర్రగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటా వేసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తబడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేయండి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ పాప్కార్న్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే వేసుకోండి. అలాగే ఉడకబెట్టిన బఠానాలు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ నేను కొత్తిమీర వేసుకొని ఇంకాసేపు బాగా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల అంతా మిక్స్ అయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని అలాగే మేము కారం పొడి కూడా వేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి కూడా పనికొస్తుంది. నేను ఇక్కడ పాస్తా మసాలా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు మట్టుకే వేసుకోవాలా. అది కూడా వెజ్జీస్ ఉడకడానికి మట్టుకే. ఎక్కువ వేసుకుంటే పాస్తా అనేటివి మళ్ళీ అన్నీ విరిగిపోతాయి. సో వెజ్జీస్ ఉడకడానికి మట్టుకి నీళ్ళు వేసుకోవాలా. ఇలా వేసుకోవడం వల్ల మాకు ఈజీ అవుతుంది. ఆ తర్వాత పాస్తా వేసుకోవాలా. చూడండి ఎంత పొడి పొడిగా అయితే ఉన్నాయి. సో చల్ల వాటర్ వేసుకోవడం వల్ల అలా పొడి పొడిగా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి నా తరపు నుంచి మీకు. సో ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయింది. లైక్ చేసి కామెంట్స్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.